హాయ్ అండి, నమస్తే. ఈరోజు కూడా ఒక మంచి వీడియో అండి. ఈ వీడియో బకెట్లన్నీ కూడా మేము పాకుడు పట్టేసినాయి అండి. అయితే ఎందుకు పట్టినాయి అంటే, ఇట్లా మేము ఊరికి వెళ్ళామండి. ఊరికి వెళ్ళేటప్పుడు కొంచెం కొంచెం నీళ్ళు ఉన్నాయి అనుకుంటా, అవి మేము పట్టించుకోకుండా వెళ్ళిపోయాము. అయితే ఈ బకెట్లు బయట ఉంటాయండి, ఏమన్నా బయట బాల్కనీ కడుక్కోనేదానికి, ఏదన్నా ట్యాప్లో నీళ్ళు రానప్పుడు పట్టి పెట్టుకునేదానికే ఉంటాయి. అంతకుముందు అయితే బట్టలు ఉతుక్కునేవాళ్ళం. ఇప్పుడు వాషింగ్ మిషన్ ఉండటం వల్ల ఒక్కోసారి ఎప్పుడైనా మసి బట్టలు అవి ఉతుక్కోవడానికి బకెట్లు అవసరం ఉంటాయి కదా అని నేను అక్కడ పెట్టుకున్నాను, పక్కన పెట్టాను. అయితే వాటిల్లో కొన్ని నీళ్ళు ఉన్నాయి అనుకుంటా. ఇది చిన్న బకెట్ చూడండి, చిన్నది, ఇది కూడా మగ్గు లాంటిది. ఆ చిన్న డబ్బాకు కూడా ఆ పాకుడు చాలా పట్టేసింది. ఇక్కడ చూడండి, నీళ్ళు కొంచెం ఉంటే చాలు ఎంత పచ్చగా పాకుడు పట్టేసిందో. చాలా చండాలంగా ఉందండి. వచ్చినాక 2-3 రోజులు ఇల్లంతా క్లీన్ చేసుకుంటా దీన్ని పట్టించుకోలేదు. ఈరోజు అయితే దీన్ని కూడా క్లీన్ చేద్దామని ఇంకా నేనైతే యాసిడ్ బాటిల్ తెప్పించానండి. ఇది మామూలు వాటికి వెళ్ళట్లేదు, ఎంత రుద్దినా కూడా అట్టే ఉంటుంది, కలర్ అట్టే ఉంటుంది, గ్రీన్గా. పాకుడేం పోతుంది కానీ ఆ కలర్ అనేది పోవట్లేదు. ఇంకా ఇదిగో వాష్రూమ్లో కడిగేది, బాత్రూంలో కడిగే యాసిడ్ బాటిల్ తెప్పించాను ఒకటి. తెప్పించి అన్ని దిగ్గళ్ళ కూడా వేసేస్తున్నానండి. చూడండి ఇట్లా. అయితే బకెట్లో ఇట్లా ఎక్కడైతే ఆ పాకుడు పట్టేసిందో అక్కడంతా ఇట్లా వేసేసాను. వేసినాక మొత్తం వదిలిపోయిందండి. అసలు కింద బండలు కూడా చాలా నీట్గా వచ్చినాయి. కొంచెం మొండిగా పట్టిన పాకుడు దగ్గర ఇలాంటి వేస్తే కొంచెం బాగుపోద్దని తెప్పించి వేసాను. కొంచెం ఇది వాడేటప్పుడు చేతులు కూడా కొంచెం జాగ్రత్తగా పెట్టుకోవాలి, ఎందుకంటే అది పడినప్పుడు మళ్ళీ ఏమైనా ప్రాబ్లం కాగలదు. అయితే అంత పవర్ ఉండేది కాదు ఇది, ఈ బాటిల్లోది. నేను ఇలా వేసేసి కొంచెం పట్టబెట్టేసేసాను. పెట్టి తర్వాత మొత్తం చిన్న బ్రష్ ఒకటి తీసుకొని, మనం చిన్న బ్రష్లు ఉంటాయి కదండి, ఆ బ్రష్ తీసుకొని బాగా రుద్దేసేసాను. చాలా క్లీన్ అయిందండి. అది చూడండి ఎట్టుందో, అసలు చాలా చండాలంగా అయిపోయిందండి. అసలు చూడటానికి కూడా బాగాలేదు. చూడండి, నేను మొత్తం క్లీన్ చేస్తున్నాను. నీట్గా అయిపోయింది. తర్వాత కొంచెంసేపు దాలేలేక ఇంకా ఏం కాదండి, ఆ పవర్ అంతా పోయిద్ది. ఆ పవర్ పోయినాక మనం ఇట్లా రుద్దేసేసుకొని వెనక్కి కానీ లోపల కానీ, అసలు చాలా ఇబ్బంది ఉండింది. చూస్తుంటే కూడా చాలా అంత బాగాలేదు, రోతగా అనిపించింది. 2 సార్లు రుద్దానండి, అంత పాకుడు పట్టిపోయింది. మరి జిడ్డుగా అయిపోయింది. పచ్చగా చూశారు కదా ఎంత జిడ్డు పట్టిందనేది. దీన్ని కూడా క్లీన్ చేసేసాను. తర్వాత బకెట్ కూడా రుద్దేశాను. చూడండి ఎంత నల్లగా వచ్చేసినాయి వాటర్ అనేవి, చాలా నల్లగా వచ్చేసినాయి, చాలా పాడైపోయినాయండి బకెట్లు అయితే. ఒక 10 రోజులకి వాటర్ లేకుండా నాకు అప్పుడు అనిపించింది, ఊరికి వెళ్ళేటప్పుడు వాటర్ ఎలా చూసుకొని బిందుల్లో కానీ బకెట్లో కానీ శుభ్రం చేసేసుకొని బాయిల్ చేసిపోతే అప్పుడు బాగుండేది. కానీ ఎందుకో మేము పట్టించుకోలేదు బకెట్లు అయితే. అలా పోయినందుకు ఇట్లా అయింది. చూడండి ఎంత క్లీన్ అయిందో, నీట్గా అయింది కదా. నేనైతే వచ్చిన కాడి నుంచి చూశాను కదా, వాటిలో ఇంకేది వాడలేదండి, అట్టే పెట్టున్నాను క్లీన్ చేయడానికి. క్లీన్ చేసినప్పటి నుంచి ఇంకా వాడుకుంటున్నాను. అసలు చాలా శుభ్రమైనవి బకెట్లు అయితే. వెనక ముందు బౌల్ ఇచ్చి వెనక పక్క కూడా రుద్దేసేసాను మురికి అనేది. చాలా ఇబ్బందిగా అనిపించింది చూడటానికి. మనకి వాటర్ అవి పట్టుకోవడానికైనా కూడా వీటితో మేము ఏం పని చేయకపోయినప్పటికి కూడా చూస్తుంటే బాగాలేవు, నీట్గా చేసి పెట్టుకుంటే. చెప్పాను కదా, అప్పుడప్పుడు బాల్కనీ అవి కడుక్కోవడానికి ఉంటాయి బకెట్లని. అంతకుముందు అయితే బట్టలు ఉతుక్కునే వాళ్ళం. ఇప్పుడు వాషింగ్ మిషన్లో వచ్చినాక ఇవి వాడట్లేదుగా పెద్దగా. ఇవి అయితే క్లీన్ అయిపోయినాయండి. చూడండి, అబ్బాయి ఎంత బాగా వచ్చినాయోనండి. అసలు వాటికి ఉన్నది ఏదో వదిలిచ్చేసేలేక నీట్గా అయిపోయినాయి. వాటికి కూడా నీట్గా క్లీన్ అయిపోయినట్టు ఉంది, ప్రశాంతంగా ఉన్నట్టు అనిపించేసింది. ఇక్కడైతే చూడండి, ఇక్కడ ముందైతే వేసేసానండి యాసిడ్ అనేది. వేస్తే ఆ కలర్ అంతా పోయింది, అయినా బండల్ని ఇంకా వదిలిపెట్టలేదు. తర్వాత ఈ పక్క వాషింగ్ మిషన్ పక్కకి ఇటు పక్క కూడానండి దుమ్ము అది ఉండి నల్లగా అయిపోయింది. పాకుడు కాదు కానీ దుమ్ము అదంతా ఉండి తుడవక ఈ 10 రోజుల నుంచి మనం రోజు ఉన్నప్పుడైతే నీట్గా తుడుచుకుంటుంటాం కదా, బాల్కనీ కూడా తుడవక అలా అయిపోయింది. ఇంకా నేనైతే ఇదంతా శుభ్రంగా యాసిడ్ వేసేసి శుభ్రంగా వదిలేసేసి నీట్గా కడిగేసి వాటర్ పోసి కడిగేసానండి. చూడండి ఎంత బాగా వచ్చేసిందో. ఈ పైపులు ఉండే కాడ లోపలికి అంతా చీపురు గట్ట పెట్టేసేసి కొబ్బరి చీపురు పెట్టేసి కడిగేసేసాను. ఇదేమో వాషింగ్ మిషన్ పైపు అవి వేసి ఉంటాం కదా, దాని కింద కూడా అట్లా నల్లగా ఉండేది. ఇప్పుడు శుభ్రంగా నీళ్ళు కొట్టేస్తున్నాను. చూడండి, మనం ఏదైనా చేసుకుంటేనే శుభ్రంగా ఉంటుంది. మన ఎట్లాంటప్పుడు ఊర్లకి వెళ్ళినప్పుడు నీళ్ళు పెట్టిపోతే అలా వద్దని అప్పుడు అర్థమైంది నాకు.
ఈ వీడియో మామూలుగా ఇట్లా బాల్కనీ ఉండి కడిగి ఇట్లా ఉండే వాళ్ళకి నచ్చద్దు అనుకుంటున్నాను. ఒకవేళ మీకు ఎవరికైనా ఉపయోగపడితే ఉపయోగించుకోండి. ఎవరికైనా కానీ నచ్చితే కూడా లైక్ చేయండి, షేర్ చేయండి, తప్పకుండా సబ్స్క్రైబర్ చేసుకోండి. పక్కనే ఉన్న బెల్ సింబల్ కొడితే నేను పెట్టే ప్రతి ఒక్క వీడియో మీకు నోటిఫికేషన్ అవ్వద్దండి. చూడండి, ఇక్కడ కూడా చాలా క్లీన్ అయిపోయింది. మొత్తం నీళ్ళు కొట్టేసేసి ఆరిపోయిన తర్వాత చాలా బాగా అయిందండి. మీకు అందరికీ కూడా ఇలా నచ్చద్దు అనుకుంటున్నాను. చూడండి ఎంత నీట్గా అయిపోయింది. ఇంకా ఇక్కడైతే అది కలరు సిమెంటు కలర్ అంటుకోనండి, అదైతే పోలేదు. మామూలుగా పాకుడు పట్టింది అయితే పోయిందండి, శుభ్రంగా పోయింది. చూడండి చాలా నీట్గా అయిపోయింది. నాకైతే బాగా నచ్చింది. ఎందుకంటే ఇప్పుడు ప్రశాంతంగా ఉంటే ఇట్లా నీట్గా ఉంటే ఇంట్లో చాలా బాగుంటుంది కదా. బకెట్లు ఏంది, పక్కన గోడల పక్కన ఏంది, చాలా బాగుంది. చూడండి. ఓకేనండి, బాయ్.